కిషోర్ గారు అంటే ముందు స్పెసిఫిక్గా మన ఈ 500% టారిఫ్ ఏంటి డిస్కషన్స్ మీద డిస్కషన్స్ కొన్ని సంవత్సరం 2-3 ఏళ్ళ నుంచి దాదాపు వింటూ ఉన్నాం. బట్ ఈ స్థాయిలో విరుచుకుపట్టడం రిపీటెడ్గా ఆయన ఏంటి మీరు ఏం చెప్తారు? మిగతా విషయాలు అంతర్జాతీయ విషయాలు మళ్ళీ మాట్లాడదాం. ఇది ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే సంజయ్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, నుమాన్ గారికి, అందరికీ, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అంటే సింపుల్ విషయం సార్, మీరు ఇప్పుడు ఒక బుల్లెట్ తలకు తగిలితే మనిషి చనిపోతాడు అనుకోండి, 50 బుల్లెట్లు వల్ల ఏమైనా లాభం ఉంటుందా? అడిషనల్గా ఉండదు. చెప్పండి. ఇప్పుడు 100% వేసినా 500% వేసినా పెద్ద తేడా ఏమి ఉండదండి. ఒక్కసారి ఒక లెవెల్ దాటితే మీ ఎగుమతులు అమెరికాకి ఆగిపోతాయి. ఎందుకంటే మీ ఎగుమతులు ఇతర దేశాల ఎగుమతుల కన్నా మీ ఖరీదైనవి అయితే కథం ఏమంటే అక్కడి నుంచి కొనుక్కుంటారు, అయిపోయింది. అది ఏ 50%, 70%, 100% దగ్గర అయిపోయింది. 500% లేకపోతే 5,000, అది 500 నుంచి 5 లక్షలు చేయనియండి శాతం, ఏమాత్రం డిఫరెన్స్ లేదు. సో ఇది ఆగిపోయినట్టే దీనికి సంబంధించి. అంటే నేను అంటున్నాను 500. రెండోది, ఇప్పుడు ఇది ఎంత అంటే ఎటువంటి ఇది ఉందో చూడండి. నిన్నటి వరకు మొన్ననే కదా చైనా మీద 245% మ్యాక్సిమం వేసింది, 245% వేసారు. మళ్ళీ వెనక్కి వచ్చినట్టున్నాడు. 245% వేసిన వారు అంతకుముందు కూడా 500% వేయచ్చు. ఇప్పుడు ఒక కొత్త చట్టం అని దాన్ని ఏదో పార్లమెంట్లో పాస్ చేయడం అని కాంగ్రెస్ అంటారు, అక్కడ కాంగ్రెస్లో పాస్ చేయడం అని, మళ్ళీ సెనెట్ హౌస్ ఏదో పాస్ చేస్తాయని. సరే, మన సంజయ్ గారు చెప్పారు, ఎందుకంటే కోర్టులో ఒకటి నడుస్తోంది. ఒకవేళ అధ్యక్షులు అంటే ట్రంప్ గారు ఇష్టం వచ్చినట్లుగా అట్లా టారిఫ్లు మార్చుకోవచ్చా లేదా అని, లేకపోతే ఇప్పుడు పార్లమెంట్ కూడా ఒక చట్టం పాస్ చేస్తే అధికారం ఇస్తున్నాము అని అంటే ఇక దానికి అడ్డంకి లేదు అనేది. ఎందుకంటే డెమోక్రాట్స్ తో కూడా మాట్లాడారు, వాళ్ళు ఇద్దరు కలిసి బిల్ పెట్టారు అన్న విషయం. ఇది వాళ్ళు ఎవరైతే సెనేటర్స్ ముందుకు పెట్టారో వారి పేర్ల మీద ఆ బిల్ అన్నారు. కాకపోతే దానికి ఇంకొక పేరు కూడా శాంక్షనింగ్ రష్యా యాక్ట్. ఈ రష్యా ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధము, డెమోక్రాట్స్ అందరూ అంతకుముందు బైడెన్ ఉన్నప్పుడు పూర్తిగా సపోర్ట్ కదా ఉక్రెయిన్కి. అసలు రష్యాతో మాట్లాడేది లేదు, వాళ్ళు డిక్టేటర్, ఇక వాళ్ళు సర్వనాశనం చేసేదాకా ఊరుకునేది లేదు అన్నటువంటి మనస్తత్వం. ఈ రోజు ఏమైంది, ట్రంప్ వచ్చిన తర్వాత లేదు పుటిన్ తో డీల్ కుదుర్చుకోవాలి, ఈ యుద్ధం కానివ్వకూడదు, రీచ్ అవుతూ వచ్చాడు. సరే, అందులో రష్యాకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అమెరికాకు కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, రేర్ ఎర్త్స్ కావాలంటుంది ఉక్రెయిన్లో. ఇట్లాంటివన్నీ యూరప్ ఆ యుద్ధానికి నేను పైసలు ఇవ్వడం ఏంటి, పైసలు ఇస్తే మళ్ళీ నాకేం రావట్లేదు, అమెరికా ఉట్టిగానే ఎందుకు ఇస్తుంది, ఆ యుద్ధ ఇది సామాగ్రి కొనేటందుకు వేరే వాళ్ళు కూడా యూరోప్లో ఉన్న దేశాలు ఇస్తే మళ్ళీ మేము మా పైసలు మేము ఎర్న్ చేసుకుంటాం. ఇట్లా డెమోక్రాట్స్ అయితే 100% యాంటీ రష్యాగానే ఉన్నారు అక్కడ. ఇది రిపబ్లికన్స్ లో ఏంటంటే కొంచెము అంటే ట్రంప్ విషయంలోకి వస్తాయి. సో అందుకని దీని మీద ఏకమయ్యారు. ఇది ఎందుకంటే దీని పేరే శాంక్షనింగ్ రష్యా యాక్ట్. కానీ శాంక్షనింగ్ రష్యాని చేయడానికి రష్యాతో మొత్తం అంతకుముందే శాంక్షన్స్ పెట్టేశారు కాబట్టి కొత్తగా చేయలేరు. చేయబట్టి ఈ రష్యాకి డబ్బులు ఎట్లా వస్తున్నాయి అంటే, ఆయిల్ అంటే ఇక పెట్రోలియం ప్రోడక్ట్స్ అనుకోండి, గ్యాస్, యురేనియం, ఈ 3 ఎక్స్పోర్ట్స్ రష్యా చేస్తోంది. ఇవన్నీ ఇంధనాలుగా ఎనర్జీకి దీనికే కదా. సో అది ఎవరైతే కొంటున్నారో వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నారు. సరే, 50% ఆయిల్ని చైనా కొంటోంది, 38% మనం కొంటున్నాము. ఇక మిగిలిన 12%లో కొంత బ్రెజిల్ కొంటోంది. కాకపోతే గ్యాస్ మాత్రం మేజర్ బయ్యర్ యూరోపియన్ యూనియన్, యురేనియం మేజర్ బయ్యర్ అమెరికా. సో ఇప్పుడు మరి 500% శాంక్షన్స్ అమెరికా మీద అమెరికా వేసుకుంటుందా అంటే ప్రిన్సిపల్ బై ప్రిన్సిపల్, లేకపోతే యూరోప్ మీద కూడా వేస్తారా? ఇప్పటికే యూరోప్ చాలా అంటే ఏదేదో ఫ్రెండ్స్ మధ్యలో రిలేషన్షిప్ లాగా కాదు, ఎంపరర్ ఇది సామంతరాజులు అన్న టైప్ రిలేషన్షిప్ లాగా అయింది. అందరు లైన్ లో నిలబడి హెడ్ మాస్టర్ ముందు అన్న టైప్ లో అయింది కదా, మనం వీడియోలు చూసాం. ఆ పరిస్థితి ఉంది అని వాళ్ళకి కొంచెం అర్థం కాని విషయం. అయితే ఇందులో ముఖ్యంగా నేను అనుకోవడం అయితే ఇదంతా కాదండి, మీకు 2 పాయింట్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఏ దేశాలకి టార్గెట్ చేస్తూ, బ్రెజిల్, ఇండియా, చైనా, రష్యా, ఇండియా, చైనా, ఆ 4టిని కలిపితే బ్రిక్ అయింది. అంతే, బ్రిక్ దేశాల మీదనే. ఎందుకు అని అంటే, బ్రిక్ దేశాలు అంతకుముందు ఏదో సపరేట్ కరెన్సీ అన్నారు, అది నిజం కాదు కానీ, బట్ ఎనీవే ఏమవుతోందంటే డాలర్ డామినెన్స్ ఒకటి అండ్ ఈ దేశాలు కలుస్తాయి అనేది. కలిస్తే అంటే ఇక రష్యా ఇవన్నీ ఇంటర్నల్ ట్రేడ్, రూబుల్ ట్రేడ్, కాకపోతే ఇట్లాంటివి చేసి ఏమైతుందంటే వీటన్నిటిని దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం లాగా ఉంది. ఇంతకంటే పెద్ద ప్రయత్నం ఏముండదు, 4 ఒకటేసారి దగ్గరికి తీసుకొచ్చేది.
ఒకటైతే డాలర్ డామినెన్స్ ఒకటైతే, రెండోది ఏంటి అంటే ఇప్పుడు ఆయిల్ ప్రపంచం మొత్తంలో ఇప్పుడు చైనా రైజ్, ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పారు చైనా ఈరోజు అసలు ప్రపంచానికే ఉత్పత్తి దారులు అయిపోయారు ఇదంతా అని. చైనా రైజ్ బాగా ఫాస్ట్గా అయింది, ఆశ్చర్యచకితులు అయ్యారు. ఈవెన్ అమెరికన్స్ కూడా సడన్గా వెనకకి తిరిగి చూసుకుంటే అరే వెనకాలే ఉన్నాడు కదా అన్న టైప్లోకి వచ్చింది కొన్ని విషయాలు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ అండి ఫైనల్గా. ఇప్పుడు ఎనర్జీ సోర్సెస్ మేజర్ ఏమున్నాయి ప్రపంచంలో? సౌదీ అరేబియా, గల్ఫ్ ఇవి ఒకటైతే ఎత్తైతే, రష్యా ఒకటి, అక్కడ వెనెజువేలా ఒకటి, ఇక్కడ పైన పోతే అమెరికా, కెనడా ఒకటి, దాని తర్వాత మళ్ళీ కిందికి వస్తే ఇరాన్ ఒకటి. ఇప్పుడు ఇరాన్ ఆయిల్ ని ఇప్పుడు అక్కడ రెవల్యూషన్ అంటే ఇక కొమేనీని పడేయడము అది అవుతుంది అని చెప్పి ఇంకా మనం చూస్తున్నాం, విజువల్స్ చూస్తుంటేనే తెలుస్తోంది. దెర్ ఈస్ అ రెజిమ్ చేంజ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. వెనెజువేలా రెజిమ్ చేంజ్ అయిపోయింది దాదాపు, అంటే ప్రెసిడెంట్ నే తీసుకెళ్లిపోయారు. సరే ఆమె వారి ఫాలోయరే ఇప్పుడు ప్రెసిడెంట్ అయినా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పుడు రష్యన్ షిప్స్ అవి వస్తే కూడా వీళ్ళు వెంటాడి వేటాడి అన్న టైప్ లో అసలు ట్రబుల్స్ క్రియేట్ చేస్తాము, ఎవరు ఇటువైపు రావద్దు. మొన్రో డాక్ట్రిన్ అండి ఇది, 1823 ఎప్పుడో అప్పటి ప్రెసిడెంట్. ఈ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఇదంతా మా బ్యాక్ యార్డ్, ఇక్కడ ఎవరు వచ్చేది లేదు, వేరే వాళ్ళు ఎవరు ఏలు పెట్టేది లేదు అని చెప్పి. సో అదే డాక్ట్రిన్ ని ఈయన ఫుల్ ఫ్లెడ్జ్ లో తీసుకెళ్లి నార్త్ అమెరికా, సౌత్ అమెరికాకి ఇంకా మిగిలిన దేశాలు ఏమీ ఏలు పెట్టేది లేదు. సో ఇప్పుడు ఆయిల్ మీద అంటే ఎనర్జీ సోర్సెస్ మీద ఎనర్జీ తీసేస్తే ఏముందండి, దేశాల ప్రగతి ఇక డెవలప్మెంట్ ఎనీథింగ్ యూ కెన్ స్టాల్, ఎకానమీస్ ని స్టాల్ చేయగలుగుతారు. ఇప్పుడు సరే ఒకసారి ఈ రెండు దేశాలని తీసేసి రష్యాను కూడా తీసేయగలిగాం అనుకోండి. ఇప్పుడు ఒపెక్ కంట్రీస్ ఏముంది, అమెరికా చెప్తుంది, అక్కడ చైనా, ఇప్పుడు ఇరాన్ ఎగ్జాంపుల్ చూస్తూనే ఉన్నారు, ఏమవుతుందో తెలుసు అమెరికాతో పెట్టుకుంటే అనే టైప్లో. సో సడన్ గా మనకి అందరికీ రెండింతలు మూడింతలు ఆయిల్ది ఇది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దాని తర్వాత విషయం ఇది ఒకటి ఆయిల్ డామినెన్స్, అంటే అమెరికన్ డామినెన్స్ వయా వన్స్ అగైన్ ఆయిల్. అందుకని అప్పుడు ఏమన్నారు, డాలర్ ఇది ఆయిల్ని డాలర్ని ఇది చేస్తూ పెట్రో డాలర్ అన్నారు. మొత్తం పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్ని డాలర్లలోనే ట్రేడ్ అవ్వాలని చెప్పి. సో ఈ దేశాలు ఏవైతే అసలు డాలర్, అక్కడనేమో రష్యా రూబుల్ అండ్ రూపీ, ఇక్కడ ఇరాన్ తోటేమో మళ్ళీ రూపీ ట్రేడే, అటు వెనెజువేలాతో వీరు చైనా వాళ్ళు చేస్తే యువాన్లలోనో మేము మా గూడ్స్ మీకు ఇస్తాము, మీ ఆయిల్ మాకు అన్న టైప్లో. సో ఈ పెట్రో డాలర్ అనే కాన్సెప్టే మాయమయ్యే పరిస్థితి ఉంది. అదొకటండి ఆయిల్ కి రిలేటెడ్ అండ్ డాలర్ డామినెన్స్ రెండు విషయాల్లో. ఇది ప్రప్రథమం అనుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు మనము ట్రేడ్ డాలర్స్ లో చేయడమే కాదు, ఏమవుతుందంటే ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 2 hours బ్యాక్ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే అక్టోబర్ లాస్ట్ ఇయర్ కిను ఈ ఇయర్ అక్టోబర్ కిను మన ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయా $700 బిలియన్ దాదాపు. ఆ దాంట్లో $50 బిలియన్ల వాల్యూ. అంతకుముందు $240 బిలియన్ మనకు అమెరికన్ ట్రెజరీస్ ఉంటాయి, అండ్ అమెరికన్ బాండ్, ఇక అమెరికా గవర్నమెంట్ ఇష్యూ చేసే ట్రెజరీ నోట్లు అంటారు కదా. ఇప్పుడు అది $190 బిలియన్ రెడ్యూస్ అయింది ఈ సంవత్సరంలో. అంటే 20% అమెరికన్ కరెన్సీలో ఉన్న మన ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గించేశారు. సో ఈ విధంగా దేశాలన్నీ తగ్గించడం మొదలు పెడితే, అఫ్ కోర్స్ చైనా తగ్గించడం మొదలుపెట్టింది. అందుకనే మీకు గోల్డ్ వాల్యూ, సిల్వర్ వాల్యూ విపరీతంగా, కమోడిటీస్ వాల్యూ విపరీతంగా పెరిగిందండి. ఎందుకనంటే హెడ్జింగ్ అనమాట. డాలర్ల బదులు రష్యా మీద ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ వార్ ఎప్పుడైతే అయినప్పుడు స్విఫ్ట్ అని ఒక గ్లోబల్ సిస్టమ్ ఉంటుంది మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఆ సిస్టంలో నుంచి రష్యాని ఎక్స్క్లూడ్ చేసేసి వాళ్ళ డాలర్ అసెట్స్ ప్రపంచంలో ఎక్కడున్నా ఫ్రీజ్ చేసి పడేశారు. వెస్ట్ లో ఉన్నాయి, ఫ్రీజ్ చేసి పడే. అప్పటి నుంచి ఏంటంటే డాలర్ ని నమ్ముకుంటే కష్టం అవుతుందేమో, రేపు మన మీద కూడా ఏదన్నా అయితే మనకి అమెరికాకి చికాకు వస్తే వాళ్ళు ఆపుతారేమో అని చాలా దేశాలు ఏం చేస్తున్నాయంటే డైవర్సిఫికేషన్ మూడ్ లో పడ్డాయి. సో ఈ విధంగా ఒకటేమో ఫారెక్స్ రిజర్వ్స్ డైవర్సిఫై చేయడము, రెండోది ఏంటంటే ఎస్పెషల్లీ ఆయిల్ ట్రేడ్ పెట్రో డాలర్ కాకుండా నార్మల్ కావడము, దాని తర్వాత ఇతర ట్రేడ్స్ కూడా ఇప్పుడు యువాన్ ఒకటి, రూపీస్ ఒకటి, ఆల్టర్నేటివ్స్ గా ఒక బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ రావడం. ఇదంతా డాలర్ ఒకవేళ లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పారు వాళ్ళు చాలా అప్పుల్లో ఉన్నారని. ఇప్పుడు అప్పుల ప్రాబ్లం ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం లాగానే మనకు అప్పుల మీద వడ్డీ పెరిగింది అనుకోండి, రీఫైనాన్స్ చేయాలన్నప్పుడు మళ్ళీ మన దగ్గర పైసలు లేవు మొత్తం కట్టేయడానికి, ఇంకొకరి దగ్గరికి పోతాము, మరి ఆ 10 లక్షలు అప్పున్నాను, మీరు 10 లక్షలు అప్పు అది ఆ టైప్ లో చేసినప్పుడు ఆ రోజు ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉందో దాన్ని బట్టి కదా మనకి దెబ్బ పడేది. సో కరెన్సీ స్ట్రాంగ్ ఉందనుకోండి, ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండి కొంచెం ఇది ఉండి అందరూ డాలర్స్ కొనాలని అనుకుంటుంటే మన అప్పుకి రీఫైనాన్సింగ్ దొరుకుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఈ 26 లోనే చాలా వరకు వాళ్ళ డెట్
ఆ రీఫైనాన్సింగ్ స్టేజ్ కి వస్తుందని మనం Okay, వింటున్నాము. okay, అది కూడా ఒక ప్లే అయి ఉండొచ్చు. Right, ఇంకొక ఫైనల్ పాయింట్ చెప్తాను మీకు, Right. ఇది అందరికి మీకు అందరూ ఉన్నవారంతా కొంచెం నుమాన్ గారి సంగతి నాకు తెలియదు కానీ మిగిలిన వారంతా కొంచెము ఏజ్ నా ఏజ్ రేంజ్ లోనే ఉంటుంది అనుకోండి. మీకు కిరణ్ అని చెప్పి ఇది ఒకటి షారుఖ్ ఖాన్ డర్ అని ఒక సినిమా ఉంటుంది. ఎవరిని వెంటబడి రోజు హింసించేవాడు అందులో షారుఖ్ ఖాన్ లాస్ట్ కి చనిపోతాడు హీరోయిన్ ని. ఆ హీరోయిన్ ని ఏం చేసి హీరోయిన్ ని హేట్ చేసి కాదు, హీరోయిన్ ని ప్రేమిస్తాడు. ఈ రోజున్న జియో పొలిటికల్ సినారియోలో ఇప్పుడు రష్యా అయితే ప్రత్యర్థులే, చైనా ప్రత్యర్థులే, ఇండియా కొంచెము వీటిని బ్యాలెన్స్ చేయడానికి ఏమన్నా వస్తుందేమో అంటే నాతో రావట్లేదు. మళ్ళీ చూస్తే ఫ్రెండ్లీగా ఉంటారు కానీ పూర్తిగా మన సైడ్ రావట్లేదు. ప్రేమ ఎక్కువ అదనుకుంటున్నాను. దర్ సినిమాలో